తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వేసవి సెలవులు పూర్తిగా వస్తున్న నేపథ్యంలో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం 10 గంటల తర్వాత అలిపిరి మెట్ల మార్గం ద్వారా 30,000 మందికి పైగా తిరుమలకి భక్తులు చేరుకోవడం జరిగిందని అధికారులు వెల్లడించారు. నిన్న ఒక్కరోజే 90,107 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారని తెలిపారు. దాదాపు 24 గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. తిరుమలలో భక్తుల రద్దీ అయితే అధికంగా కనబడుతుంది. అయితే వేసవి సెలవులు సమీపిస్తున్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకోవడానికి దేశ నలుమూల నుంచి భక్తులు అధికంగా తిరుమలకు చేరుకొని అయితే స్వామివారిని దర్శించుకోవడానికి అయితే ఎదురు చూస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే తిరుమలలో శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం అయితే ఇవాళ పడుతుంది. అయితే శనివారం ఒక్కరోజే అలిపిరి మెట్ల మార్గం నుంచి సుమారు 30,000 మందికి పైగా భక్తులు అయితే తిరుమలకు నడుచుకుంటూ వెళ్లారు. మనం ప్రస్తుతం తిరుపతిలో ఉన్నటువంటి అలిపిరి శ్రీవారి పాదాలు చెందుతున్నాము. మనం చూడొచ్చు భక్తులందరూ కూడా ఉదయం 5 గంటల నుంచే తిరుమలకు అయితే భక్తులు నడక మార్గం గుండా చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. అయితే భక్తులతో తిరుమల కొండ అంతా కూడా కిటకిటలాడుతోందని చెప్పాలి. స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నప్పటికీ కూడా భక్తులందరూ కూడా స్వామివారి దర్శనానికి అయితే క్యూ లైన్లో ఎదురు చూస్తున్నారు. అయితే శిలాతోరణం నుంచి భక్తులను అయితే ఇవాళ అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. అయితే వైకుంఠంలో ఉన్నటువంటి అన్ని క్యూ కాంప్లెక్స్లన్నీ నిండిపోయాయి. అదేవిధంగా భక్తులకు కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు చేస్తున్నామని చెప్పి టీటీడీ ప్రకటిస్తున్నప్పటికీ కూడా అయితే స్వామివారి దర్శనానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్న పరిస్థితి నెలకొంది. దేశం నలుమూల నుంచి వచ్చేటువంటి భక్తులతో అలిపిరి నడక మార్గం కూడా అయితే భక్తులతో కిటకిటలాడుతుందని చెప్పాలి. అయితే స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నప్పటికీ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే సొంత వాహనాలతో వచ్చేటువంటి భక్తులతో కూడా అయితే అలిపిరి చెక్ పాయింట్ అయితే వాహనాలతో బారులు తీరాయని చెప్పాలి. అయితే వేసవి సెలవులు సమీపిస్తున్నాయి. మరోవైపు స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకుంటున్నారు. అయితే సంవత్సరంలో ఒక్కసారైనా స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి భక్తులు ఎంతో స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకుంటుంటారు. ఈ నేపథ్యంలోనే నిన్న శనివారం ఒక్కరోజు స్వామివారిని దర్శించుకున్న భక్తులు సుమారు 90,107 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. మరోవైపు తలనీలాలు సమర్పించినటువంటి భక్తులు కూడా సుమారు 50,000 మంది పైగా ఉన్నారు. అయితే స్వామివారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులు అందరూ కూడా టీటీడీ చెప్తున్నటువంటి సూచనలు పాటిస్తూ అయితే స్వామివారిని దర్శించుకోవాలని చెప్పి టీటీడీ కూడా కోరుతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆదివారం కావడంతో ఉదయం నుంచి కూడా భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకోవడానికి తిరుమలకు చేరుకుంటున్నారు. నడక దాటకుండా వెళ్ళేటువంటి భక్తులందరూ కూడా అయితే గోవిందనామ స్మరణలతో అలిపిరి మార్గం అయితే మారుమోగుతుంది అని చెప్పాలి. తిరుమలకు వస్తున్నటువంటి భక్తులతో తిరుమల కొండలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయని చెప్పాలి. అయితే ఇవాళ స్వామివారి దర్శనానికి 24 గంటల సమయం పడుతున్నప్పటికీ కూడా నిన్న ఒక్కరోజు శనివారం ఒక్కరోజు 90,000 మంది పైగా భక్తులకైతే స్వామివారి దర్శన భాగ్యం కల్పించినట్లు టీటీడీ అధికారులు అయితే ప్రకటించింది తెలుసు. తిరుమలకు వచ్చేటువంటి భక్తులతో అయితే అలిపిరి మార్గం కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. మరోవైపు శ్రీవారి దర్శనానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా టీటీడీ సూచనలు పాటించాలని చెప్పి కోరుతున్నారు. క్యూ లైన్లో ఎలాంటి తోపులాట గడకుండా వేచి చూడాలని చెప్తున్నారు. మరోవైపు క్యూ లైన్లో వేచి ఉన్నటువంటి భక్తులకు అందరికీ కూడా అన్నప్రసాదాలు కావచ్చు అసౌకర్యాలు కలగకుండా టీటీడీ అయితే అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పాలి. మరి అధికారులు ఇచ్చేటువంటి సూచనలు ఖచ్చితంగా పాటించాలని చెప్పి తిరుమల తిరుపతి దేవస్థానం అయితే ఇప్పటికే ప్రకటనలు అయితే విడుదల చేసిన పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ సుబ్బుతో చంద్రకుమార్, HM TV, తిరుపతి నుంచి.